పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు నేతలు. మొత్తం 13 పార్టీలకు చెందిన దాదాపు 200 మంది ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. మరోవైపు గాంధీ విగ్రహం దగ్గర నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా బయలుదేరనున్న నేతలు అక్కడ ధర్నా చేయనున్నారు. ये है जो पिछले कई दिनों से कि जिस तरीके से आज आदमी रो रहा है, जनता लाइन पे खड़ी कर दी गई, लोग मर रहे हैं, 75 के ज्यादा लोग मर चुके हैं। प्रधानमंत्री जी सदन में नहीं आ रहे हैं। प्रधानमंत्री जी को आके सदन में और इन बातों को जो हम लोग कर रहे हैं उनके सामने को सुनना चाहिए और उसके बाद चर्चा में भाग लेना चाहिए, लेकिन वो इससे भाग रहे हैं और हम लोग उसी के विरोध में आ रहे हैं। वो उनका कहना है क्योंकि वो मास्टर है हमेशा ऐसे जो लोगों में भ्रम पैदा करना, झूठ बोलना। अरे हम तो ये कहे हैं कि डिमोनेटाइजेशन के खिलाफ हम नहीं हैं, खिलाफ उसके है जो तरीके आपने अपनाया है और गरीबों को जो तकलीफ हो रही है, छोटे व्यापारियों को तकलीफ हो रही है, डेली वेजर्स को तकलीफ हो रही है। పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు నేతలు. మొత్తం 13 పార్టీలకు చెందిన దాదాపు 200 మంది ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. మరోవైపు గాంధీ విగ్రహం దగ్గర నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా బయలుదేరనున్న నేతలు అక్కడ ధర్నా చేయనున్నారు. ये अनाउंसमेंट प्रधानमंत्री ने किया, रिजर्व बैंक का गवर्नर ने नहीं किया, ये अनाउंसमेंट फाइनेंस मिनिस्टर ने नहीं किया, प्रधानमंत्री ने किया। इसके बारे में कोई पूछना है तो रिप्लाई देना। इसलिए हमारा निवेदन है प्रधानमंत्री से, आप क्या और पीछे मीडिया को बोलते हैं पार्लियामेंट के बाहर, आप पार्लियामेंट के अंदर आकर चर्चा। मेरी तो यह राय ये है कि प्रधानमंत्री है देश को सोचना चाहिए कि प्रधानमंत्री के 8 बजे के वक्तव्य में 74 लोगों की जान ली है और रिजर्व बैंक के गवर्नर उर्जित पटेल के सिग्नेचर से जो एक सबसे पहले जो RBI का गवर्नर है इस तरह से प्रॉमिसिंग नोट बंद किया है और उस हादसे से सदमे से 74 लोगों की जान गई है। रिजर्व बैंक के गवर्नर और प्रधानमंत्री के ऊपर कानूनी कार्रवाई MP पर भरोसा नहीं, इसीलिए IAS लोगों को भेज रहे हैं। MP डर के मारे बोल नहीं रहे हैं, इसीलिए वो तो रो रहे हैं अपने संसदीय दल की बैठक में और वो अंदर से घबरा गए हैं, इसीलिए भेज रहे हैं IAS पर। अब उनको अपने पार्टी के लोगों पर भी भरोसा नहीं MP पर। పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు నేతలు. మొత్తం 13 పార్టీలకు చెందిన దాదాపు 200 మంది ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. మరోవైపు గాంధీ విగ్రహం దగ్గర నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా బయలుదేరనున్న నేతలు అక్కడ ధర్నా చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు నేతలు. మొత్తం 13 పార్టీలకు చెందిన దాదాపు 200 మంది ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. మరోవైపు గాంధీ విగ్రహం దగ్గర నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా బయలుదేరనున్న నేతలు అక్కడ ధర్నా చేయనున్నారు.
పెద్ద నోట్ల రద్దుపై 13 విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ప్రధానమంత్రి సభకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఎప్పుడూ టీవీల్లో మాట్లాడే మోడీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోడీ సభకు రాకపోవడం పార్లమెంట్ను ధిక్కరించడమే అవుతుందన్నారు రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్. ప్రజల కష్టాలు మోడీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ను ధిక్కరిస్తున్నారని సిపిఎం ఎంపీ సీతారాం యేచూరి కూడా ఆరోపించారు. సమావేశాలు ప్రారంభమైన రోజే సభకు వచ్చి నోట్ల రద్దుపై మోడీ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. देश पर जा रहा है పెద్ద నోట్ల రద్దుపై 13 విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ప్రధానమంత్రి సభకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఎప్పుడూ టీవీల్లో మాట్లాడే మోడీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోడీ సభకు రాకపోవడం పార్లమెంట్ను ధిక్కరించడమే అవుతుందన్నారు రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్. ప్రజల కష్టాలు మోడీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ను ధిక్కరిస్తున్నారని సిపిఎం ఎంపీ సీతారాం యేచూరి కూడా ఆరోపించారు. సమావేశాలు ప్రారంభమైన రోజే సభకు వచ్చి నోట్ల రద్దుపై మోడీ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. अगर कोई भी व्यक्ति सरकार के साथ प्रश्न उठाए तो वो तो या तो राष्ट्रद्रोही हो जाता है और या तो वो हर गलत काम में चर्चा करता है. हमारी मांग स्पष्ट है. भ्रष्टाचार एक अभिशाप है इस देश के ऊपर. इसका निपटारा करना हम सबका दायित्व है. लेकिन जिस तरीके से विमुद्रीकरण की क्रियान्वयन इन्होंने करवाई है इसके विरोध हम लोग सब खड़े हैं. क्योंकि आम जन को जो कठिनाई का सामना करना पड़ रहा है, 70 जानें गई हैं. क्या ये छोटी बात है? इस देश में सरकार की क्रियान्वयन क्षमता की कमी के आधार पर वो जान गई हैं. हम रूल 56 में एडजर्नमेंट चाहते हैं और हम प्रधानमंत्री की उपस्थिति चाहते हैं. Justice!